మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మధ్య ఓ చిచ్చు మొదలైంది. అల్లు అర్జున్ స్నేహితుడు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అతనికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. తన మేనమామ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పవన్ కి మద్దతుగా వరుణ్ తేజ్, రామ్ చరణ్ అందరూ పిఠాపురం వెళ్లారు. కానీ అల్లు అర్జున్ మాత్రం మద్దతిస్తున్నా అని సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. దీంతో అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు. అయితే తన స్నేహితుడికి మాటిచ్చినందుకే నంద్యాల వెళ్లాలని అల్లు అర్జున్ మీడియాకి తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్నికలు పూర్తయిన తర్వాత నాగబాబు సోషల్ మీడియాలో ఓ సంచలన ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడన్నా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారో క్లారిటీ లేదు. అల్లు అర్జున్ నే ఉద్దేశించి అన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బన్నీ తన మేనమామకి సపోర్ట్ చేయకుండా స్నేహితుడి కోసం వెళ్లారని కొందరు నెటిజన్లు తప్పుబట్టారు. కానీ బన్నీ ఫ్యాన్స్ కొందరు నాగబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశారు. దీనికి బన్నీ కూడా రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు పంచర్లు వేసుకునేవాడంటూ బన్నీ రిప్లై ఇచ్చారని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్టు అల్లు అర్జున్ పెట్టలేదని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశారు. బన్నీ పోస్ట్ కారణంగానే ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమేంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.